గుండె నిండా గుడిగంటలు సీరియల్లో బుధవారం నాడు బాలు మీనా కొత్త అడుగు వేస్తారు. డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటులో ప్రభావతి వ్యతిరేకిస్తుంది. అయితే ఇంటి పక్కన ఓ ఆఫీస్‌ని ప్రారంభిస్తాడు బాలు. సత్యం డ్రైవింగ్ స్కూల్ అని బాలు ఓపెన్ చేస్తాడు. లక్షలు మింగినోడు అమ్మ పేరు పెట్టాడు. అందుకే నీ పేరు పెట్టానన్నా అని బాలు అంటాడు. నాకు తిండి చేసే దిక్కుండదు అంటూ అక్కడ కూడా ప్రభావతి ఏడ్చేస్తుంది. షాపులో కూర్చొని మనోజ్ కంగారు పడుతుంటాడు. డబ్బు కోసం వెళ్ళిన రోహిణి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తోందని మనోజ్ మరింతగా హైరాణ పడుతుంటాడు. ఇంతలో జీఎస్టీ ఆఫీసర్లొచ్చి షాప్ సీజ్ చేస్తామని, ఇదిగో పేపర్స్ అని ఇస్తారు. వెంటనే ఖాళీ చేయండని అనడంతో మనోజ్ మరింతగా బెదిరిపోతాడు. నా భార్య వస్తుంది. ఓ 10 నిమిషాలు టైం ఇవ్వండని మనోజ్ ప్రాధేయపడతాడు. కానీ ఆఫీసర్స్ మాత్రం వినరు. సీజ్ చేయాల్సిందే అని అంటారు. ఇంతలో రోహిణి వస్తుంది. ఛార్జింగ్ అయిపోయింది. అందుకే స్విచ్ ఆఫ్ వస్తోంది. ట్రాఫిక్ వల్ల లేట్ అయిందని చెబుతుంది. అకౌంట్లో డబ్బులున్నాయి. ఈ చెక్ రాసివ్వు అని మనోజ్కి రోహిణి చెబుతుంది. మనోజ్ కంగారు పడుతూ చెక్ ఇస్తుంటాడు. సరిగ్గా రాసివ్వు, లేదంటే అదో సమస్య అవుతుంది అని రోహిణి అంటుంది. సరే, ఇప్పుడు ఈ చెక్ తీసుకుంటున్నాం. బౌన్స్ అయితే కేసు అవుతుందని వారు చెప్పి వెళ్ళిపోతారు. థ్యాంక్స్ రోహిణి, నీ వల్లే గండం గట్టెక్కాం అని రోహిణికి బిస్కెట్లు వేస్తుంటాడు మనోజ్. దీనికి ఏం తక్కువ లేదు. ఈ విషయాలన్నీ ఇంట్లో ఎవరికీ తెలియకూడదు అని రోహిణి అంటుంది. అవును, లేదంటే బాలుగాడు ఏడిపిస్తూనే ఉంటాడు అని మనోజ్ అంటాడు. ఈ డబ్బు ఎక్కడిది అని మనోజ్ అడిగితే అప్పు తెచ్చా, త్వరగా తీర్చేయాలని రోహిణి చెబుతుంది. అప్పా అని మనోజ్ ఆశ్చర్యపోతాడు. ఇలాంటి టైంలో అప్పు కాకపోతే ఆకాశం నుంచి ఊడిపడతాయా అని రోహిణి కౌంటర్లు వేస్తుంది. అంటే త్వరగా తీర్చేయాలా అని మనోజ్ అంటే, అవును, అతి కష్టం మీద తీసుకువచ్చా, త్వరగా ఇచ్చేయాలని రోహిణి వెళ్ళిపోతుంది. మరి అప్పు ఎలా తీర్చాలో చెప్పలేదే అని మనోజ్ అనుకుంటాడు. మరోవైపు బాలు స్కూల్లో జరిగిందంతా మీనాకి చెబుతాడు. చింటూని సుగుణమ్మని కలిసిన విషయాన్ని చెబుతాడు. మీకింకా సిగ్గు రాలేదా? వాళ్ళు ఎంత తిట్టినా మనకు దూరంగా వెళుతున్నా మీరు మాత్రం మీ మానవత్వంతో వారిని ఇంకా ఇలానే అనుకుంటూ ఉన్నారు అని మీనా అంటుంది. ఇక ఇదంతా కూడా రోహిణి వింటుంది. మీరెక్కడ నాకు తగిలారా బాబు, మీ మంచితనం నన్ను ముంచేలా ఉంది. ఇంకేం, ఆ ఇంటికి కూడా రండి. దుబాయ్లో ఉండే ఆమె కూతురికి గురించి ఆరా తీయండి. నా బ్రతుకు బస్టాండ్ చేయండి అని రోహిణి అనుకుంటుంది. బట్టలు తీసుకొచ్చి హాల్లో పడేస్తుంది ప్రభావతి. అవి మడతపెట్టు అని మీనాకి ఆర్డర్ వేస్తుంది. ఇంతలో రవి వచ్చి, అన్నయ్యకు వచ్చిన పోస్ట్ ఇచ్చావా వదినా అని అడుగుతాడు. మీ అమ్మ నన్ను ఖాళీగా ఉంచితే కదా అని ఆ పోస్ట్ తీసుకువచ్చి ఇస్తుంది మీనా. డ్రైవింగ్ స్కూల్కి సంబంధించిన పర్మిషన్ లెటర్ను బాలు చూసి ఆనందపడిపోతాడు. కానీ ప్రభావతి మాత్రం, నా ఇంట్లో డ్రైవింగ్ స్కూల్ పెట్టడానికి నేను ఒప్పుకోను అని అంటుంది. కొడుకు ఎదుగుతుంటే తల్లి సంతోషించాలి, ఇలా అడ్డుపడకూడదు అని సత్యం తిడతాడు. ఇది పూల కొట్టు పెట్టి ఈ ఇంటిని నన్ను పూలమ్మేదానిలా చేసింది. ఇప్పుడు వాడు డ్రైవింగ్ స్కూల్ పెడితే ఎవరెవరో వస్తారు, అంతా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు ఇష్టం లేదు అని ప్రభావతి అంటుంది. అయినా ఇంకెంత సంపాదిస్తాడు అంట అని ప్రభావతి అంటుంది. కష్టపడి సంపాదిస్తే తప్పేంటి? మనోజ్‌లా అయితే లక్షలకు లక్షలు మింగడం లేదు కదా అని రవి కౌంటర్లు వేస్తాడు. కొడుకు కోడలు కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటే సంతోషించాల్సింది పోయి ఇలా చేస్తావా? అయినా ప్రభుత్వమే అనుమతిచ్చింది. నీ బోడి పర్మిషన్ ఎవరికి కావాలి అని అంటాడు సత్యం. ఇంతలో రోహిణి వస్తే విషయం చెబుతుంది మీనా. డ్రైవింగ్ స్కూల్ పెడితే ఇంటిని కమర్షియల్ కోటాలో వేసేస్తారు. రెంట్ పెరుగుతుంది, కరెంటు బిల్ పెరుగుతుంది అని రోహిణి చెబుతుంది. దీంతో ప్రభావతి మరింత కంగారు పడుతుంది. నా ఇంటిని ఏం చేయాలని అనుకుంటున్నారు? నన్ను రోడ్డు మీదకు లాగాలని చూస్తున్నారా అని ప్రభావతి అంటుంది. వచ్చావా? వచ్చి ఓ పుల్ల వేశావా? ఇక ఏమీ తెలియని ఏమీ ఇంకా ఆగదు అని మీనా కౌంటర్లు వేస్తుంది. మేమేమీ లక్షలు మింగడం లేదు, కష్టపడి పని చేసుకుంటున్నామని మీనా అంటుంది. సత్యం కూడా బాలుకి సపోర్ట్ చేయడంతో మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండని ప్రభావతి వెళ్ళిపోతుంది. నా నుంచి ఒక గుడ్ న్యూస్ రవి, పని చేసే రెస్టారెంట్లో నేను కూడా జాబ్ చేస్తున్నా అని శృతి అంటుంది. నువ్వు వంట చేస్తావా? అంటే రెస్టారెంట్ త్వరలోనే క్లోజ్ అన్న మాటలా అని బాలు కామెడీ చేస్తాడు. రవి కోసం జాయిన్ అయ్యాను అని శృతి అంటుంది. అంటే మనం 3 కపుల్స్ పనిచేస్తున్నామన్నమాట అని రవి అంటాడు. అయినా ఏం లాభంలే, అదే ఇల్లు, ఇదే డైనింగ్ టేబుల్, మీనా మెడలో అదే పసుపు తాడు అని వెళ్ళిపోతుంది శృతి. దీంతో బాలు మీనా బాధపడతారు. బాలు తాను తిన్న చేతిని ప్రభావతి కొంగుతో తుడుచుకుంటాడు. వదులు అని ప్రభావతి అంటుంది. ఇంతలో కామాక్షి వచ్చి, 10వ తరగతి వరకు మనోజ్ గాడి ముక్కు ఆ కొంగుతోనే తుడిచావు, రాత్రిపూట బాత్రూంకి వస్తే కూడా తోడుగా వెళ్ళావని చెబుతుంది. దీంతో మనోజ్ని బాలు మరింతగా ఆడుకుంటాడు. ఇక సుందరికి ఓ సంబంధం వచ్చిందని, దాదాపు ఖాయమైనట్లే అని కామాక్షి చెబుతుంది. దీంతో సుందరి కంగారు పడుతుంది. రంగా బయటకు వెళ్ళాడు, మీరే పెద్దగా వచ్చి అక్కడ నిలబడాలని కామాక్షి చెబుతుంది. దీంతో బాలు సత్యం సరేనంటారు. ఇంటి పక్కనే స్థలం చూసి అక్కడ డ్రైవింగ్ స్కూల్ ని ఓపెన్ చేశారని బాలు చెబుతాడు. ఓపెనింగ్ కు అందరూ రావడం సంతోషంగా ఉందని అంటాడు. ఇక మనోజ్ కాస్త ఓవర్ చేశాడు. ఇదేదో పెద్ద కార్ షోరూమ్ ఓపెనింగ్ లా చేస్తున్నారు, ఇంకెంతసేపు అని అంటాడు. దీంతో బాలుకి మండుతుంది. పోలీస్ స్టేషన్ లో జరిగింది అందరికీ చెప్పాలా అని మనోజ్ ని ఆడుకుంటాడు. లంచం ఇస్తానని అన్నాడా అని శృతి కనిపెడుతుంది. అలా అంటే ఇంకా ఉతికేవారు కదా అని బాలు కవర్ చేస్తాడు.
దీంతో మనోజ్ ఆపేరా బాబు అని వేడుకుంటాడు. ఎంత టైం అయినా వెయిట్ చేస్తాలే అని అంటాడు. మామయ్య గారు, మీరు అత్తయ్య కలిసి హారతి ఇవ్వండి అని సత్యంతో మీనా అంటుంది. మీ నాన్న పేరే పెట్టుకున్నారు కదా, ఆయనే ఇస్తాడు అని ప్రభావతి అంటుంది. పెద్దరికంతో హారతి ఇస్తావా, లేదంటే కాళ్ళు తుడిచే పనిలో పెట్టమంటావా అని ప్రభావతిని సత్యం బెదిరిస్తాడు. దీంతో ప్రభావతి మూసుకుని హారతిస్తుంది. సత్యం దీవిస్తుంటే మాత్రం ప్రభావతి కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇక మనోజ్, రోహిణి కూడా అదే మొహం వేసుకొని చూస్తుంటారు. అందరూ కలిసి ఫోటోలు దిగుతారు. రాజేష్ ఓ సెల్ఫీ కూడా తీస్తాడు. అందరికీ ప్రేమగా బాలు స్వీట్స్ ఇస్తుంటాడు. మనోజ్ మాత్రం రోహిణికి తీసుకోకు, అవి ఎలాంటి షాప్ నుంచి తీసుకొచ్చారో అని చెప్తాడు. అడుక్కునే వాడికి 66 కూరలు అంటారు కదా, ఇలా ఒక్క స్వీట్ ఇస్తే ఏం తీసుకుంటారులేండి అని మీనా కౌంటర్లు వేస్తుంది. అబ్బా, కరెక్ట్ గా చెప్పావు మీనా అని బాలు అంటాడు. రోహిణి, నువ్వైనా తీసుకుంటావా, లేదంటే మీ ఆయనలో 66 కూరలు అని అనబోతుంది. దీంతో రోహిణి మూసుకొని స్వీట్ తీసుకుంటుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.